బిర్యానీ ఎంతమందికి తెలుసు? అదేనండి. మిల్ మేకర్ బిర్యానీ ఎంతమందికి తెలుసు అని నేను అడుగుతున్నా. నాకైతే తెలుసు. కానీ ఎక్కువ చేసుకోలేదనమాట. అయితే నిన్న సాటర్‌డే కదా! చేసుకున్నాము. చాలా యమ్మీగా వచ్చింది. అందుకే మీకు కూడా ఒక షార్ట్ రిలీజ్ చేద్దాం అన్నట్టు షార్ట్ అయితే పెడుతున్నాను. ఏం లేదండి. ఫస్ట్ వాటర్ తీసుకొని అది కొంచెం హీట్ అయ్యాక మిల్ మేకర్ మనం ఎంతైతే కావాలనుకుంటున్నామో అంత వాటిలో ఏసుకొని పక్కన పెట్టేసుకోండి. అవి కొంచెం చల్లారేంత వరకు ఒక్కొక్కటి తీసుకొని కొంచెం నెయ్యి, ఆయిల్ వేసుకొని జీడిపప్పులు, గరం మసాలా, ఉల్లిపాయలు ఏసేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా వేపేసుకోండి. ఇవి ఆల్రెడీ నానబెట్టినవి ఉన్నాయి కదా! మంచిగా గట్టిగా పిండేసి దీంట్లో అన్నది ట్రాన్స్‌ఫర్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. కొంచెం పసుపేసుకోండి. ఎందుకంటే వెజ్ బిర్యానీలా చేస్తున్నాం కదా! పసుపు, కరివేపాకు ఉంటే చాలా బావుంటది. ఉప్పు వేసుకొని ఇలా మరిగేంత వరకు ఉంచేసుకోవడమే. మరిగిపోయాక రైస్ తీసుకున్నా పర్వాలేదు. నేనైతే కొంచెం బాస్మతి రైస్ అయితే తీసుకొని ఇలాగైతే చేశాననమాట. కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. విజిల్స్ ఒక 3 వచ్చినంత వరకు వెయిట్ చేశాను. అంతే యమ్మీ యమ్మీ బిర్యానీ రెడీ.